అది చేస్తాం ఇది చేస్తామంటూ అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తామంటూ అధికార పీఠం ఎక్కారు. తర్వాత అందిందే అదునుగా భావించి అందిన కాడికి దోచుకుంటున్నారు. అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు ఆఖరికి అగ్రిగోల్డ్ భూములను సైతం వదలడం లేదు. విలువైన కలుపును అక్రమంగా నరికి తరలించుకుపోతున్నారు. అంతేకాకుండా తెలుగు తమ్ముళ్ళు దిగజారుడుతనం ఎక్కడిదాకా వెళ్ళిందంటే పార్టీ సభ్యత్వాలు చేయించుకునే చిల్లర ఖర్చులను కూడా రేషన్ మాఫియా నుంచి వసూలు చేస్తున్నారట. మరి ఇంతలా దిగజారిన నేతలు ఎవరు? ఎక్కడ ఆ నియోజకవర్గం? నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం. అలాంటి ప్రాంతాన్ని తెలుగు తమ్ముళ్లు అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు. ఉదయగిరి బాద్షాగా పేరుగాంచిన కాకర్ల సురేష్కు కొత్త తలనొప్పులు తెస్తున్నారు. తమ్ముళ్ల వైఖరితో ఆయనకు నిద్రపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయగిరి రాజకీయ సాంప్రదాయాలను తుంగలో తొక్కిన తెలుగు తమ్ముళ్లు అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించే అన్వేషణలో పడ్డారు. పార్టీకి చెడ్డపేరు వస్తున్నా తగ్గేదేలే అంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే అక్రమ మార్గాల్లో రెచ్చిపోతారా? సక్రమ మార్గాలు ఎన్ని ఉన్నా అక్రమ మార్గమే ముద్దంటూ సైకిల్ ఎక్కి అదే వైపు పయనమవుతున్నారు. ప్రాంతం అభివృద్ధి కోసం నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని సైకిల్ బ్యాచ్ తొక్కేస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా తమ ప్రాంతంలో బ్లాస్టింగ్ చెయ్యొద్దని పదే పదే ప్రాధేయపడుతున్నా క్వార్జ్ మాఫియా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులు అడ్డుపెట్టుకుంటున్న అక్రమార్కులు కోర్టు మైనింగ్కు సిద్ధపడ్డారు. ఇక గ్రాఫెల్ మాఫియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రేషన్ బియ్యం మాఫియా ప్రతి నెల కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్న బడా దందా. గతంలో రేషన్ మాఫియాలో నిష్ఠాతులైన కొందరు కీలక వ్యక్తులతో టీడీపీ నేతలు కుమ్మక్కు కావడం, క్షేత్రస్థాయిలో అందిన కాడికి దోచేస్తున్నారు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిన్నటి వరకు మనల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులతో ఎలా చేతులు కలుపుతారంటూ విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా ఇదేం పద్ధతంటూ మొహాన కడిగి పారేస్తున్నా అక్రమ మార్గాలకు అలవాటు పడ్డ ప్రాణాలు వింటాయా? అన్ని విమర్శలను సైతం లైట్ తీసుకుంటూ తమ పని తమది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వం నమోదు కార్యక్రమానికి రేషన్ మాఫియాతో సమకూర్చిన నగదుతో సభ్యత్వాలు చేసే స్థాయికి దిగజారంటే పార్టీని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 9 నెలలు కావడంతో ఉదయగిరి నియోజకవర్గంపై అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు అనేక అంశాలపై అవినీతి మరకలు అంటిస్తున్నా ఎమ్మెల్యే మాత్రం మౌనముని పాత్ర పోషిస్తున్నాడట. కష్టాల్లో ఉన్న కార్యకర్తలు కోలుకుంటారులే అని ఉదాసీనంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకు అవినీతిపరుడైన ముద్రపడడం జీర్ణించుకోలేకపోతున్నాడట. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ ఎర్రచందనం, క్వాజ్, గ్రావెల్స్ ఇవన్నీ కొంచెం వినడానికి వినసొంపుగా ఉన్నా రేషన్ మాఫియా నగదుతో సభ్యత్వాలు చేయించడం మాత్రం అసహ్యంగా ఉందంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీనిపై ఇప్పటికైనా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపడతారా లేక మనవాళ్లే కదా అని మౌనంగానే ఉంటారా అన్నది చూడాల్సి ఉంది.